పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును చెప్పింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై ఇంతకు ముందే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ కింద స్పీకర్కు రాజ్యాంగ రక్షణ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఫిరాయించిన అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ బెంచ్ తీర్పు చెప్పింది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ స్పీకర్కు 10వ షెడ్యూల్ కింద రాజ్యాంగ రక్షణ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే పరిస్థితిని అంగీకరించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియను సాగదీసే ప్రయత్నం చేయొద్దని, పార్టీ ఫిరాయింపులకు ఫుల్ స్టాప్ పెట్టే అంశంపై పార్లమెంటు ఆలోచించాలని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తాము జోక్యం చేసుకునేంత వరకు స్పీకర్ నోటీసులు ఇవ్వకపోవడం సమంజసం కాదన్నారు న్యాయమూర్తి. 10వ షెడ్యూల్ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా లేదా అని ఆలోచించాలన్నారు. 3 నెలల లోపల ఈ కేసును విచారించమని చెప్పడం జరిగింది. అలాగే నోటీసులు ఇవ్వడం గురించి వాటన్నిటి గురించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది. డెసిషనే నా దాంట్లో నోటీసులు ఇచ్చారని కూడా వారు రాశారు. మేము ఇక్కడ పెండింగ్ లో ఉండగా నోటీసులు తీసుకొచ్చి మా దగ్గర ప్రొడ్యూస్ చేశారు. నోటీసులు ఇచ్చామని చెప్పి ఫైల్ చేశారు. నోటీసులు కూడా అయిపోయినాయి. అందుకని 3 నెలల్లో డిసైడ్ చేయమని. ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును బీఆర్ఎస్ స్వాగతించింది. ప్రజాస్వామ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గౌరవం ఉంటే పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. 10 నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో విచారణ ముగించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎలా స్పందిస్తారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనర్హత పిటిషన్లపై తాను ఇప్పటికే విచారణ ప్రారంభించారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారు. మరి సుప్రీం తీర్పుపై ఆయన ఏం చేయబోతున్నారు? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ అసెంబ్లీలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ నేతల పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి అని డెడ్ లైన్ పెట్టింది సుప్రీంకోర్టు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత విచారణను జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అన్న సుప్రీంకోర్టు డెడ్ లైన్ పై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అనర్హత పిటిషన్లపై విచారణను 3 నెలల్లోపు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇప్పటికే విచారణ మొదలుపెట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. విచారణ కొనసాగుతూ ఉండగానే బీఆర్ఎస్ నాయకులు మొదట హైకోర్టును, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ చూసిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి స్పందిస్తాను అని స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారు. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యలను కూడా పరిశీలిస్తాము అన్నారు. తీర్పు ఏమొచ్చింది అనేది తెలిసిన తర్వాత దాని మీద నేను న్యాయ నిపుణులతో సంప్రదించి అప్పుడు నేను మీకు చెప్తా. ఇచ్చాను, రిప్లై కూడా ఇచ్చాను. చెప్తా, నేను సుప్రీంకోర్టు వచ్చినాక మీకు అన్ని చెప్తా, అన్ని వివరాలు చెప్తా. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతూ ఉండగానే తాము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామంటూ పలువురు ఎమ్మెల్యేలు అఫిడవిట్లు దాఖలు చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అఫిడవిట్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. మరి వీరి విషయంలో అసెంబ్లీ స్పీకర్ చర్యలు ఎలా ఉంటాయి అన్నది చూడాల్సి ఉంటుంది.